మీరు ఏదైతే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ వాడుతున్నారో రోజు ఒక మొక్క మీద మీ ఇంటికాడ ఏదో ఒక మొక్క ఉంటుంది కదా, రోజు ఒక మొక్క మీద ఇవ్వండి. ఎగ్జాక్ట్ 10 రోజుల తర్వాత ఆ మొక్కకి ఒక రంధ్రం పడుతుంది. 100% గ్యారంటీ. నేను బాండ్ పేపర్ రాసిస్తాను మీకు. ఎందుకంటే మేము మాత్రం ఛాలెంజ్ చేసి అట్లా వాడి అంతా కూడా అంటే మొక్కకే రంధ్రం పడ్డాడు. మన పనులు చూడండి, భయంకర కెమికల్ తినేస్తుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ డేంజర్. బట్టలు ఉతికే ప్రోడక్ట్ ఉంది, సో అందులో సున్నం కలుపుతారు. గోడకేసి సున్నం తీసుకొచ్చి అందులో కలుపుతారు. మరి దాంట్లో సున్నం ఉందా లేదంటే అందులో పసుపేసి చూడండి. సున్నం ఉంటే ఏమవుతుందండి? రెడ్ కలర్ అవుతుందా? అందుకే మీరు చూడండి, ఎక్కువగా బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు, ఓకే, దోబి వాళ్ళు చూడండి, వాళ్ళ చేలు కాలు ఎంత రఫ్గా ఉంటాయో, బ్లడ్ వస్తూ ఉంటుంది, తింటూ ఉంటుంది మొత్తం. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు పారాన్ని పెట్టుకున్నప్పుడు కాలు మండుతాయేమండి. మరి అటువంటి ప్రోడక్ట్ ఇప్పుడు ఎండాకాలం మీరు అదే సర్ఫ్ కనుక వాడితే ఎలర్జీ వస్తుంది. ఎందుకంటే ఆ కెమికల్ అంతా అందులో ఉండిపోయి దురదలు వేస్తూ ఉంటుంది. మన దాంట్లో ఉన్నది అల్ట్రా వాష్ వాడండి, సూపర్ ప్రోడక్ట్. మంచిగా చేలు స్మూత్గా ఉంటాయి, కలర్ పోదు. చెట్లకు వాడి నీళ్ళు, చెట్లు మంచిగా పెరుగుతాయి. ఓకే, ఒక్కొక్క ప్రోడక్ట్ అండి. ఇక్కడ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చాలా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ చెప్పచ్చు. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇందులో హెల్త్ అంటే చాలామంది అనుకుంటారు, హెల్త్ అంటే ఓన్లీ సప్లిమెంట్స్ అనుకుంటారు. బట్టలు ఉతికే ప్రోడక్ట్కి సోరియాసిస్కి చాలా సంబంధం ఉన్నది. ఎవరికైనా సోరియాసిస్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ వాళ్ళు వాడాల్సిన ప్రోడక్ట్ ఏదైనా ఉన్నదంటే అల్ట్రా వాష్ వాడాలి. వెరీ డేంజర్ కెమికల్స్ అవి. ఓకే, సో గుడ్ హెల్త్ వస్తుందండి. మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఇంకొక ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ ఇంకొక 10 సంవత్సరాలు బతుకుతాడు, ఈయన అంతకంటే ఎక్కువ బతుకడు అన్న పేషెంట్స్ ఎవరైనా తీసుకొని రండి. నేను ఛాలెంజ్ చేస్తాను, ఒక 5 సంవత్సరాలు ఎక్కువ బతికిస్తాను నేను మన సప్లిమెంట్స్తో. ఛాలెంజ్. క్యాన్సర్ సెకండ్ స్టేజ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకురండి, మొత్తం సెటిల్ చేపిస్తాం. అంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బిల్డప్ చేస్తూ ఉంటాయి మన బాడీలో. సో ఇమ్యూనిటీ పవర్ అంటే, సో కరోనా పుణ్యం అని తెలుసా అండి? కరోనా పుణ్యమో మనకి ఇమ్యూనిటీ పవర్ అనే పదం విన్నాం, కానీ అంతకుముందు పట్టించుకోవాలా. ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటిదంటే రోగ నిరోధక శక్తి. అంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఇది మన బాడీ కనుక అన్ని న్యూట్రిషన్ తీసుకుంటే సో మనకు పవర్ ఉన్నట్టు, అంటే తట్టుకునే గల శక్తి. మరి మన బాడీ తట్టుకోవాలంటే ఎన్ని విటమిన్స్ కావాలి తెలుసా? 13 విటమిన్స్ కావాలండి మనకు ప్రతిరోజు. 13 విటమిన్లు. విటమిన్ పేర్లు కూడా తెలియదు చాలామందికి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, కే, బి కాంప్లెక్స్ విటమిన్లు, ఇట్లా 13 ఉంటాయి. ఓకే, 11 మినరల్స్ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్. ఓకే, సో ప్రోటీన్స్, ఫైబర్, ఇవన్నీ ప్రోడక్ట్స్ మన దాంట్లో ఒక సప్లిమెంట్ ఉందండి. మీకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే నేను ఒక సప్లిమెంట్ చెప్తా, ఆ సప్లిమెంట్ మీరు వాడండి, ఒక 1 మంత్ వాడండి, మీరు దానికి బిగ్ ఫ్యాన్ అవుతారు లైఫ్లో. ఆ సప్లిమెంట్ పేరు ఏంటంటే దాని పేరు స్పిరులినా. ఈ ప్రోడక్ట్ మీరు కనుక తీసుకుంటే, ఒక్క క్యాప్సల్ వేసుకుంటే మీరు 200 రకాల పండ్లు కూరగాయలు తీసుకున్నట్టే. అంత సూపర్ సప్లిమెంట్ ఇది స్పిరులినా. సో నేను ఒకసారి జమ్మికుంటలో ఈ ప్రోడక్ట్ మీద ఒకసారి 40 నిమిషాల సెషన్ ఒకటి చేసినండి. స్పిరులినా టాబ్లెట్ మీద 30 మంది వచ్చి ఉండే, 30కి 30 స్పిరులినా తీసుకున్నారు. అంత గొప్ప ప్రోడక్ట్ ఇది. సముద్రంలో ఎక్కువ కాలం బతికే జీవి ఏదంటే తాబేలు. 150 నుంచి 200 ఏళ్ళు బతుకుతుంది. సైంటిస్టులు దాని మీద పరిశోధన చేసింది. అసలు అది అన్ని సంవత్సరాలు ఎట్లా బతుకుతుంది పరిశోధన చేస్తే అది సముద్రంలో ఉండే నాచు తింటుంది. నాచు తీసుకుంటుంది. సో ఆ గ్రీన్ ఆల్గే అంటాం దాని ఇంగ్లీష్లో. సో ఆ నాచుని తీసుకొచ్చి వీళ్ళు పరిశోధన చేస్తే అందులో 46 రకాల పోషకాలు ఉంటాయి. ఆ 46 రకాల పోషకాలు తీసి ఒక క్యాప్సూల్లో పెట్టిస్తుంది కంపెనీ. దాని పేరే స్పిరులినా. నిజం చెప్తున్నా, ఈ ప్రోడక్ట్ వాడాలంటే ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. స్పిరులినా అనే పేరు తెలియకుండా చచ్చిపెట్టేలు బయట లక్షల కోట్ల మంది ఉన్నారు, అవునా కదా? ఈ బిజినెస్లోకి వచ్చిన కాబట్టి స్పిరులినా అని తెలిసింది, లేకపోతే ఏం చెప్తాను. ఇది మీరు వాడంటే సూపర్ ప్రోడక్ట్. మీకు మంచి హెల్త్ వస్తుంది. మీకు ఇక్కడ ఆరోగ్యం వస్తుంది. ఈ ఆరోగ్యం 10 మందికి పంచండి, మీకు ఇక్కడ ఆదాయం కూడా వస్తుంది. ఓకే, ఇంకా ఏం డ్రీమ్స్ ఉంటాయి చెప్పండి? ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, హెల్త్ ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇంటర్మీడియట్లో నారాయణ కానీ చైతన్య కానీ సో మల్లుడు ఉన్నాడు అనమాట. 2,40,000 రూపాయలు ఇంటర్మీడియట్లో. 2,40,000 పర్ యానం. ఇప్పుడు చదువుకుంటున్నామా, చదువుకుంటానమ్మా? ఆడు చదువుకుంటాడో లేదో తెలియదు, ప్రెస్టేజ్కైనా కొంటాను. అరే మా పెద్దనాన్న ఏమనుకుంటాడు, అరే మా బావ ఏమనుకుంటారు, ఈ స్కూల్ ఎత్తే అప్పో సప్పో తెచ్చైనా మనం
చదువుకుంటాను. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కరీంనగర్లో మీ పిల్లలు ఈ కరీంనగర్ సిటీలో నెంబర్ 1 స్కూల్లో చదువుతున్నారా, నెంబర్ 2లో చదువుతున్నారా, అసలు నెంబరే లేని స్కూల్లో చదువుతున్నారా? దేనికైనా ఏం కావాలా? నెంబర్ 1 స్కూల్లో ఎంత అండి 10th క్లాస్? నాకు తెలిసి 1,00,000 పైనే ఉంటుంది. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఈ ప్లాన్ చెప్పినప్పుడు వాడు వినిపించుకోలే, వాడు అంటే కాంప్రమైజ్ లైఫ్కి అలవాటు పడ్డాడు. మా గోవర్కర్లో నెంబర్ 1 స్కూల్ నారాయణ ఉన్నాయి, సెక్రెట్ హైట్ స్కూల్ ఉన్నాయి. మేము మా పిల్లల్ని దాంట్లో చదివిస్తాను. వాడు చాలా తక్కువ అనమాట, సంవత్సరానికి 10,000 15,000 ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. మా పాప స్కూల్ ఫీజు 40,000 50,000 అండి. ఫస్ట్ పాప సెకండ్ పాప సింగిల్ పేమెంట్ వితౌట్ ఈఎంఐ. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వెస్టేజ్. మీరు వెస్టేజ్లో ఉంటే ఆర్థిక సమస్య అసలు మీకు గేటు బయట ఉంటుంది. మీకు ఏ సమస్య ఉండదు, ఆరోగ్య సమస్య రాదు, ఎటువంటి సమస్య అయినా ఇక్కడ మీరు తీసేయచ్చు. 1 year 1 lakh, నెలకి 1,00,000 రూపాయలు వస్తే ఇవన్నీ సాధ్యమా కాదా? నెలకి 1,00,000 రూపాయలు. ఓకే, సో ఇంకా ఏం డ్రీమ్ ఉంటాయి చెప్పండి? పేరెంటల్ కేర్. వెరీ గుడ్ అండి, పేరెంటల్ కేర్. నిజంగా చెప్పండి, సినిమాలు అయితే చూస్తాను మనం, అవునా? ఇప్పుడు ఈ అనాథ ఆశ్రమ ఏంది అంటే వృద్ధాప్యం ఏదో ఉంది సంథింగ్. ఓకే, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎంత ఘోరం అంటే డబ్బుల. నిజంగా చెప్పండి, మన ఇన్కమ్ నెలకు ఒక 2-3 లక్షలు ఉంటే పేరెంట్స్ మనతో ఉంచుకుంటామా లేకపోతే వృద్ధాప్యంలో పెడతామా? మనతోనే ఉంచుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు సరిపోక కొన్ని ఏరియాలలో ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ హస్బెండ్ జాబ్ చేస్తాడు పెళ్ళైనాక, ఒక 4 ఏళ్ళకి ఏమవుతుందంటే ఒక 2 వస్తారు, డబ్బులు సరిపోవు, మళ్ళీ వైఫ్ జాబ్ చేయాల్సి వస్తుంది. అప్పటిదాకా ఇల్లుతోనే ఉంటారు పేరెంట్స్. తర్వాత డబ్బులు సరిపోక పేరెంట్స్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, గొడవలు. నువ్వు మంచిగా చూసుకో, నువ్వు మంచిగా చూసుకో, అన్నదమ్ములకి అక్క చెల్లెలకి. నిజంగా చెప్పండి, చిన్నప్పటి నుంచి మన కని పెంచి మన కోసం వాళ్ళు కడుపు ఖాళీ చేసుకొని మన కడుపు నింపిన రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాళ్ళకి నిజంగా మనకు ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు వస్తే అన్ని రకాల సప్లిమెంట్స్ ఇక్కడ వాడిపిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉండరా? ఈరోజు మా నాన్న ఒక్క హెల్త్కి నేను పెట్టే, అంటే చెప్పొద్దు, మా నాన్న హెల్త్కి నేను పెట్టే ఖర్చు నెలకి 10,000 ఉంటుందండి. ఎల్ఆర్జీ నేను 30కి 30 వాడిస్తాను, నేను కొలాజిన్ అన్నీ వాడిపిస్తాను. నేను సంపాదించే దాంట్లో 20% నా కుటుంబం హెల్త్కే పోతుంది. మా పిల్లల హెల్త్ మొత్తం, మా 9 మంది హెల్త్కి మొత్తం. అసలు మనకి మనీ డైవర్సిఫికేషన్ తెలియదు. సంపాదిస్తానమా, ఈఎంఐలు కడతానమా, ఈ ఉన్న డబ్బులు ఏమైనా ఖర్చులు చేస్తానమా, పిజ్జాలు తింటానమా, సినిమాలు చూస్తానమా, మళ్ళీ బంద్. లాస్ట్ 10వ తారీఖు మళ్ళీ ఇంకా 10 రోజులు ఉండగా క్రెడిట్ కార్డుల మీద బతుకుతాను. అవునా కాదా? క్రెడిట్ కార్డు లేని వాళ్ళు అప్పులు. నిజంగా ఎప్పుడైనా నెల ముందు అయిపోతుందా, జీతం ముందు అయిపోతుందా? అవునా కాదా? మీకు 50,000 రాని 1,00,000 రూపాయలు రాని రెడీ ఉంటే నెక్స్ట్ నెల ఈఎంఐ. ఈ మధ్య ఎంత తెలియగల అంటే 10 రోజుల ముందే వాళ్ళు మెసేజ్లు పంపుతారు ఈఎంఐ ఉందని. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అంటే మేము లారీలో డీజిల్ కొట్టిస్తే వాడు క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకుంటున్నాం. వాడు చూడండి, ఈ ఆపర్చునిటీ చెప్తే రాలేదు, లాస్ట్కి మనకి సిబిల్ స్కోర్ పోయింది. అరే అప్పుడు చెప్పింది వినేది ఉంటే నీకు ఇప్పుడు ఈ హౌస్కి లోన్ వచ్చు కదా, అంటే సిబిల్ స్కోర్ లేకపోతే లోన్ రాదు. పైసలకి ప్రాణాలు లేవు, కానీ ప్రాణాలు ఉన్న మనని కింద మీదేసి ఆడుతూ ఉంటుంది. అలాంటి పైసలు వెస్టేజ్లో ఉన్నాయి. మేలుకోండి మిత్రులారా, సంవత్సరం పాటు కష్టపడండి. ఇందులో మీరు మీ డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ ఇక్కడ ఏమైనా పెట్టాలి అంటే మీ టైం ఇక్కడ పెట్టండి, కష్టాన్ని నమ్ముకోండి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మేము అదే నినాదంతో పనిచేస్తున్నాం, నేను మా టీం, ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరం. నిజంగా లక్షలు సంపాదించే కాన్సెప్ట్ ఈరోజు మీ ముందు పెడుతున్నా నేను. ఎవరన్నా మనకి ఇంటికి వచ్చి చెప్పిర్రా అండి డ్రీమ్స్ అనే పదం ఎప్పుడైనా విన్నామా మనం? చిన్నప్పుడు విన్నా, ఇంత ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా బయట చచ్చిపోయేటోళ్ళు వస్తున్నారు డ్రీమ్ అనే పదం వినాక. కళ ఏమి కావాలి నీకు ఏమి కావాలంటే అది తీసుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ ఒకే చదువు. పేరెంట్స్ని మంచిగా చూసుకోండి, దేవుడు మనకు అన్నీ ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు. అది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు మనల్ని. నువ్వు మనకి ప్రాణం ఇచ్చిన వాళ్ళని ప్రాణంగా చూసుకుంటే మీ లైఫ్ ఇక్కడ హ్యాపీ ఉంటుంది 100% అండి. ఎందుకంటే నాకు మంచి అవకాశాలు బయట ఉన్నా కానీ నేను మా అమ్మ నన్ను వదలలేదు. నేను అదే గోవర్కర్లో ఉన్నా, అదే గోవర్కర్లో ఉండి వేరే అవకాశాలు ఏం దొరకకపోతే మా నాన్న అవకాశమే తీసుకున్నా, అట్లా వాళ్ళతో ఉంటాను.
కానీ ఈరోజు నేనంటే ఏందో చూపించుకోనికి వెస్టీజ్ బిజినెస్ చేసిన గోవర్కంలో నేను మా అమ్మ నాన్న వాళ్ళతో ఉంటూ చాలామంది ₹1,00,000 కోసం తల్లిదండ్రులను వదిలిపెట్టి హైదరాబాద్ పోయిన వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలామంది. నేను మా అమ్మ నాన్నతో ఉంటే నెలకి 1,00,000 పైన ₹1,00,000 తీసుకుంటున్నా. చూడండి, పేరెంటల్ కేర్ అండి, మీ పేరెంట్స్ కోసం చేయండి. ఇంకా ఏముంటాయండి డ్రీమ్స్? చారిటీ. నేను ప్రతి నెల అండి ఒక 2% నాకు వచ్చే జీతం, నాకు వచ్చే కమిషన్లోకి వెళ్ళి 2% అమౌంట్ పక్కకు పెడతాను. నేను 2% అమౌంట్ పక్కకు పెట్టి నా బిడ్డ బర్త్డేకి అప్పుడు ఒక అనాథాశ్రమం తీసుకెళ్ళి ఆ అమౌంట్ ఇచ్చేస్తాను. మంచిదేనా? సమాజానికి మనం పుట్టినామంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలి. 2%, 100లో ₹2, 1000లో ₹20, 10,000లో 200, లక్షకి 2,000. 2,000 పెద్ద విషయం కాదు, కానీ అదే 2,000 కొంతమందికి చాలా పెద్ద విషయం. సమాజానికి ఎంతో కొంత మనం చేస్తే దానికి రెట్టింపు మనకి ఇస్తుంది. నేను ఆ రెట్టింపు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పుట్టినందుకు ఎంతో కొంత సమాజానికి చేయాలి. కానీ విషయం ఏం జరుగుతుందంటే నాకే లేదు, నేనేం చేయాలి? నా కడిపే నిండలేదు, ఆన కడిపే ఏం నింపాలి? అవునా కదా? ఓకే, సో మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సో చాలామంది సార్ నువ్వేం సార్ అంటే ఏందో చెప్తాను, మేము చాలా అద్భుతంగా బతుకుతాను, మాకేంది అని అనుకునేది ఇక. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, మీ ఇంటికి చాలా ఇష్టపడే వ్యక్తులు వచ్చిర్రు. మనం ఏం చేస్తామండి వాళ్ళకి తినడానికి ప్రేమగా? చికెన్. మటన్ ఎక్కడిది మేడం? మటన్ లేదు, మటన్ మర్చిపోయాను, రేట్ ఎక్కువ, 800. అందుకే మీరు పెళ్ళిళ్ళలో చూడండి కుప్పలు జనాలు. అదే మటన్ మన వారం చికెన్ దగ్గర ఎవరు ఉండరు, మటన్ దగ్గరనే ఉంటారు. అవునా కదా? తినే తిండి కూడా మనం మనస్ఫూర్తిగా పైసలు పెట్టి తినకపోతే ఏం రా ఇది? అర్థమవుతుందా చెప్తాంది? ఓకే, మేము అంటే చెప్తున్నా, ఈ బిజినెస్ చేస్తే లైఫ్ ఎట్లుంటో చెప్తాను. మా పాపకి ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం, పచ్చి రోజులే కదా ఫ్రాన్స్. ఓకే, సో మా పాపకి ఏం చేస్తూ ఉంటాం, మేము సపరేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు బాక్స్లో ఆమెకు తెలియకుండానే పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటాం ఫ్రాన్స్. నానా ఇంటికి వచ్చినాక, నానా నువ్వు ఫ్రాన్స్ తెచ్చినావా, సూపర్, నాకు ఇష్టం, నీకెట్లా తెలిసిన? అసలు అది వేరింక. అది ఎంత అండి ఫ్రాన్స్ కిలో? 400. అవి పొట్టు తీస్తే వచ్చి అయ్యేది ఎంత? పావు కిలో. ఆ పావు కిలోలో దొరికే ఆనందం లైఫ్లో నేను ₹1,00,000 పెట్టినా రాదు. మనకు ప్రేమగా ఉండే వాళ్ళ కడుపు నింపండి. మీరు మన ఓనైతే ప్రేమిస్తానో వాళ్ళ కడుపు నింపండి, మీ కడుపు దేవుడు చల్లగా చూస్తాడు. అవునా కదా? సో చారిటీ అంత ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇంకా ఏం డ్రీమ్స్ ఉంటాయి చెప్పండి? ఫారెన్ ట్రిప్స్. నిజంగా చెప్పండి, ఫ్లైట్ ఎక్కకుండా చచ్చిపోయేటోళ్ళు బయట కోట్ల మంది. అవునా కదా? ఎప్పుడో ఇట్లా పోతా అంటే ఇట్లా చూసి అగ నాన్న అమ్మ ఫ్లైట్ అగ పోగొత్తాంది, అగ 3 లైట్లు వస్తాయి. అవునా కదా? అంటే నేను వాస్తవం నిజంగా చెప్తాను, ఈ బిజినెస్లో కనుక లేకపోతే నేను నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కపోను. లైఫ్లో నాకేం అవసరం ఫ్లైట్ ఎక్కడం? దుబాయ్ కూడా నాకేం అవసరం? బిజినెస్లోని జనవరిలో స్టార్ట్ అయిన నెలనే పాస్పోర్ట్ అప్లై చేసిన. ఏదేమైనా ఈ బిజినెస్లో ఫ్లైట్ ఎక్కాలి, తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈ బిజినెస్లో తీర్చుకోవాలి. అట్లా పెట్టుకోండి గోల్. మీకు ఇప్పుడు నేను చెప్పే ఎన్ని డ్రీమ్స్, ఒక ఇల్లు కావాలన్న కోరిక పెట్టుకోండి, మీ అప్పు ఉంటే అప్పు తీరిపోవాలన్న కోరిక పెట్టుకోండి. అప్పులతో చచ్చిపోయేవాళ్ళు మస్తు ఉన్నారు. ఓకే, సో అట్లా ఫ్లైట్ ఎక్కినా అండి. ఈ బిజినెస్ ద్వారా 4 ఫ్లైట్లు ఎక్కినా, ఒకటే ట్రిప్లో 4 ఫ్లైట్లు ఎక్కినా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు నేను ఆ వీడియో మా ఫ్రెండ్స్కి గ్రూప్లో పెట్టండి. చిన్న పిల్లోని అయిపోయినా లైఫ్లో, చిన్న పిల్లోళ్ళు ఎక్కడైనా అవుతామా మనం? ఫ్లైట్ ఎక్కండి, మీరు చాలా మళ్ళీ మీరు బ్యాక్ టు ఏజ్ కిందికి వచ్చేస్తారు. చాలా సూపర్, ఆ ఫీలింగ్ వేరు. ఆ చచ్చిపోయే లోపు ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరు పొందాలి. ఇక్కడ నుంచి పైకి చూస్తే ఏరోప్లేన్ ఇంత కనిపిస్తుందిగా, మనం పై నుంచి కిందికి పోతే మన ఇల్లులు ఇంత కనిపిస్తాయి. ఆ పొలాలు మొత్తం పొలాలే కదా, అన్ని డబ్బా షేప్లా కనిపిస్తాయి. క్లౌడ్స్ మబ్బులు దూది లెక్క కనిపిస్తూ ఉంటుంది. ఎంత అద్భుతం తెలుసా అసలు, వేరింక అది. సో ఈ బిజినెస్ ద్వారా 4 ఫ్లైట్లు ఎక్కినాము. చెప్పినా కదా, సముద్రంలో ప్రయాణించిన. నాకు మస్తు ఇష్టం అంటే సముద్రం అంటే. సముద్రంలో అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్, ఏం తాగుతావో తాగు. స్ప్రైటు, థమ్సప్, బీరు, బిర్యానీ. ఫ్రాన్స్ అయితే మేము కుప్పలు ఎంత తినామో నాకే తెలియదు. ఫ్రాన్స్ ఇక్కడ కొనుక్కొని తినాలంటే ప్రాబ్లం. అన్లిమిటెడ్ అది.
చూడండి ఎంత మంచి ట్రీట్మెంట్ ఉంది వెస్టీజ్లో ఫారెన్ ట్రిప్స్ ద్వారా. 1 ఇయర్, జస్ట్ 1 ఇయర్ కష్టపడి 1 ఇయర్ కష్టపడలే నేను. ఐ థింక్ 6th మంత్లో 1 లక్ష తీసుకున్నాను నేను. 6th మంత్లో ఫారెన్ ట్రిప్ పోయి వచ్చిన. మళ్ళీ నవంబర్లో థాయిలాండ్ ట్రిప్ ఉంది, ఫ్యామిలీ అందరం వెళ్తాను. బాగుందా లైఫ్? అదే వెస్టేజ్ లేకపోతే నా లైఫ్ ఏముండు? అదే లారీ, అదే డీజిలు, అదే డ్రైవరు, అదే కొట్టుకున్నాడు, అదే తిట్టుడు. వాడిని అక్కడ లాంగ్వేజ్ వేరు ఉంటుంది బరాసరి, అంతేనా? అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏమవుతుంది? ఆ కోపం అంతా నా భార్య మీద తీస్తాను. కూరలో ఉప్పు ఎక్కువైంది, కూరలో తక్కువైంది, నేను ఎంత కష్టపడుతున్నో తెలుసా నీకు? అక్కడ ఎంత గొడవైందో తెలుసా నీకు? అక్కడ కాదు, ఇక్కడ గొడవండి, ఈడ గొడవండి. మీకు కోపం వస్తే ఇక్కడ గొడవండి, 1 లక్ష వస్తాయి. ఓకే, సో ఎంతమందికి ఇటువంటి లైఫ్ కావాలి? ఫైనాన్షియల్ అంటే డబ్బు సమస్య మాకు కావద్దు సార్, మేము అప్పిచ్చే స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బిజినెస్ వెల్కమ్ చేస్తూ ఉంటుందండి. సో నిజం చెప్తున్నా, సో కంపెనీ రిజల్ట్ చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఈరోజు 4 కోట్ల మంది ఉన్నారండి. నాలాంటి వాళ్ళు 4 కోట్ల మంది ఉన్నారు. 4 crores. ఈ బిజినెస్ ద్వారా కారు కొనుక్కున్న వాళ్ళు 6,000 మంది ఉన్నారు. ఏ టీసీఎస్ కంపెనీ కానీ, ఇన్ఫోసిస్ కంపెనీ కానీ అన్ని వేల కార్లు ఎవరికి ఇప్పియలే, అవునా కదా? ఇప్పుడు మీ సార్లు కానీ మీరు కానీ ఎక్కడో ఏదో ఒక దాంట్లో జాబ్ చేస్తాను కదా, ఆ కంపెనీ ద్వారా మినిమం ఒక 5,000 కార్లు కొనుక్కున్నాను చూపెట్టండి. గ్రేట్. ఇంకా అది 6,000 మంది కార్లు కొన్నారు ఈ వెస్టీజ్ బిజినెస్ ద్వారా. ఎంతోమంది పేదవాళ్ళని ఈరోజు లక్షలు సంపాదించి తయారు చేసింది కంపెనీ. పేదవాళ్ళని గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది. ఉద్యోగాలు లేవు, గివే ఉద్యోగాలు, మీరు బయట ఏదైనా చేసుకోండి అని చాలామందిని గాలికి వదిలేస్తే వెస్టీజ్ కంపెనీ నిరుద్యోగులకి ఈరోజు నెలకి 1 లక్ష పైన సంపాదిస్తున్నారు. 7,000 మంది, 1 లక్ష పైన 50,000 సంపాదించే వాళ్ళు ఈజీ. 1 కోటి మంది ఉంటారు వెస్టీజ్, నెలకి 50,000 సంపాదించే వాళ్ళు వితౌట్ పెట్టుబడి. నీ చదువు సంబంధం లేదు, నీ హైటు, నీ వెయిట్, నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎక్కడున్నావు, ఏ సంబంధం లేదు. నీకు ఒక డ్రీమ్, ఒక కళ, ఒక ప్యాషన్, గెలవాలని ఒక కోరిక ఉంటే ఇలాంటి మీటింగ్లకు రా, వచ్చి నేర్చుకో, సామాన్లు ప్రొడక్ట్స్ వాడుకో, నలుగురికి చెప్పు, నచ్చితే నలుగురికి చెప్పు, నచ్చకపోతే రిటర్న్ చేయి. దీంట్లో మోసం ఉందా? ఇంత గొప్ప కంపెనీ మీకు 1 రూపాయి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయమని అడుగుతలేదు. ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మీకు ఒక 20,000 వస్తాయంటే అది ఏమవుతుంది? మోసం, అవునా? సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, బయట కొన్ని కంపెనీలు ఉంటాయి, 20,000 కట్టామంటారు, ఒక 10 మందికి వస్తాయి, 10 మందికి 10,000 వస్తాయి, తర్వాత కంపెనీ ఉండదు ఇక. అది ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ 0 పెట్టుబడి కాబట్టి మనం దీన్ని చిన్న చూపు చూస్తాం. అదే ఇప్పుడు భరత్ సార్ ఇవన్నీ చెప్పి, ఇవన్నీ మీకు రావాలంటే మీరు ఈ నెల 10,000 కట్టండి అంటే ఇమ్మీడియట్గా కడతారు, అవునా కదా? ఫ్రీగా వచ్చింది కాబట్టి మన వాళ్ళు దీన్ని భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారు. భూతద్దం నేను ఆల్రెడీ 1 ఇయర్ పాటు మొత్తం భూతద్దం పెట్టి చూస్తే నాకు ఒక్క రిమార్క్ వినవాళ్ళే. ఇక కొంతమంది ఉంటారు వాళ్ళు మొత్తం భూతద్దమే పెడతారు, ఇక రారు, ఎప్పుడు రారు. అటువంటి వాళ్ళని వదిలిపెట్టండి, రండి, చేయండి. నేను చెప్తున్నా, మా అమ్మ నాన్నకి ఇందులో అన్ని ప్రొడక్ట్స్ వాడిపిస్తానంటే ఇందులో కెమికల్ అయితే వాడిపిస్తానా? నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అవర్ నేను నీళ్ళు దాదాపు 4-5 గంటలు అవుతాను నాన్ స్టాప్. ఇదే అంటే మాట్లాడుతున్నా అంటే ఎంత ఎనర్జీ ఉంటుంది చూడండి, అంత మంచి ప్రోడక్ట్స్ ఇవి. ఓకే, సో ఇంత గొప్ప కంపెనీ అండి. సో కంపెనీ టర్న్ ఓవర్ సంవత్సరానికి వచ్చేసి 4,000 కోట్ల టర్న్ ఓవర్, 4,000 కోట్లు. టీసీఎస్ అనే కంపెనీలో మీరు ఉద్యోగం పొందాలంటే మీరు ఎంటెక్ అన్న చేయాలి, బీటెక్ అన్న చేయాలి, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 1 లక్ష రూపాయలు ఇస్తుంది, అవునా కదా? ఏ కంపెనీ అయినా కానీ, ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు భరత్. నువ్వు వచ్చి ప్రొడక్ట్స్ వాడుకొని నలుగురు ఎప్పుడు 1 లక్ష ఇస్తా అంటుంది. టీసీఎస్ కంటే గొప్పది నా కంపెనీ, టీసీఎస్ కంటే గొప్పది. నా చదువు అడగట్లేదు, ఏం అడగట్లేదు, రా వచ్చి చేసుకో అని చెప్తాంది. దీనికి మళ్ళీ భూతద్దం పెట్టి చూడకండి. అది ఇక్కడ ఏమైతే టీసీఎస్ కంపెనీకి మనం పోతాం, ఈ కంపెనీ ఏమైతే మన ఇంటికి వస్తుంది. మన ఇంటికి వచ్చేసరికి దీన్ని మనం పెద్దగా చూడం, మనం పట్టించుకోండి, వినండి, మారండి, లక్షలు వస్తాయి. కొంతకాలం పని చేయండి, నేర్చుకొని చేయండి, వాడు చేయనండి, వీడు చేయనండి. మన కొంతమంది మన ప్లాన్ చెప్తా ఉంటే మీకు బయట కనిపిస్తూ ఉంటారు, నేను ఆల్రెడీ జాయిన్ అయినా వెస్టీజ్లో, నువ్వు ఇప్పుడు వచ్చి చెప్తాను నేను 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద జాయిన్ అయిందా అంటారు. 30 ఏళ్ళ కింద కంపెనీ పుట్టలేరా నాయనా? నువ్వు 30 ఏళ్ళ కింద ఎట్లా? నాకు వచ్చిన ఇటువంటి ఆన్సర్లు. ఈ కంపెనీ వేరే కంపెనీ అని చెప్తే మళ్ళీ అంటే వానికి అవగాహన లేదు. అంటే నేను ఆల్రెడీ ఉన్నా అంటే వానికి ఏదో గోల్డ్ మెడల్ ఉన్నట్టు ఫీల్ అవుతారు ఒక్కొక్కరు. నేను ఆల్రెడీ ఉన్నా సార్,
అరే నువ్వు ఉన్నావు, నేను చేసిన, నేను ఇప్పటికి 11 లక్షలు సంపాదించాను, నువ్వెంత సంపాదించినా అడుగుతా. తెలిస్తే డబ్బులు రావు బ్రదర్, చేస్తే డబ్బులు వస్తాయి. నేను చేసిన అని చెప్తాను. సో ఇంకా అటువంటి మైండ్ సెట్ అనేది ఎవరు ఉండకండి. ఓకే, సో ఖచ్చితంగా బిజినెస్ టేకప్ చేయండి. సో ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు అంటేనే సో మన శనిగ్రహాలు అనేది మన బాడీలోకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోయినాడు, మన తల మీద శనిగ్రహాలు పోయినట్టే. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, నిజంగా ఆ వ్యక్తి మామూలు పొటెన్షియల్ వ్యక్తి కాదు, అసలు గ్రేట్. ఇంకానే మొత్తం తెలంగాణలోనే టాప్ 1, వెస్టీజ్లో టాప్ 1, తెలంగాణలో, ఇండియాలో టాప్ 5, వెస్టీజ్ ద్వారా దాసు సార్ ఒక టర్న్ ఓవర్ 220 కోట్లు సంవత్సరానికి, 220 కోట్ల వ్యాపారం చేస్తాడు. మొన్న క్రూజ్ ట్రిప్లో సో మేము సార్ అందరం ఇట్లా తీసుకొని ఫోటో దిగుతా ఉంటే సార్ వచ్చిండు, సార్ ఏదో కొత్తగా కనిపిస్తుంది అంటే, సార్ అంతమంది వేరే వాచ్ పెట్టుకునేది, సార్ ఏదో కొత్తగా కనిపిస్తుంది ఏం సార్ అని, ఇప్పుడే షిప్లో కొన్న భరత్ వాచ్ అన్నాడు. ఎంత సార్ అని, 5 లక్షలు అట వాచ్ కాస్ట్ 5 లక్షలు. అట్లా పోయి ఇట్లా కొనుక్కొని వచ్చింది. ఏం రా బాబు ఏమిది అర్థమవుతుందా చెప్తాంది. 5 లక్షలు వాచ్, 36 నెలల్లో బెంజ్ కారు, 2 కార్లు, 3 ఇల్లులు, జీడిపప్పు తోటలట సార్కి. విషయం ఏంటంటే సార్ అంత సంపాదించి మన దగ్గరికి వచ్చి ఇవన్నీ నేను ఎట్లా సాధించినో మనకు చెప్పడానికి వస్తాడు. సీక్రెట్స్ అనేది చెప్తారు. బయట మీరు అసలు ₹1,00,000 సంపాదించడం మన దగ్గర కూడా రానియరు. మన కుటుంబంలో ఎవరైనా మనకంటే జీతం ఎక్కువ తీసుకుంటే మనం ఎట్లా చూస్తారండి? 100%. అవునా కదా? సో 19 లక్షలు సంపాదించే వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను ఏమేమి చేసినో ఈరోజు మనకు సార్ చెప్పబోతాడు అవి. సో బీ అటెంటివ్గా వినండి. సో ఓకే, సో బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, మరి బిజినెస్ ఏంటి? ఓకే, సో వెరీ సింపుల్ అండి. సో బిజినెస్ అంటేనే ఖచ్చితంగా ఏముంటాయి, మనకి ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రోడక్ట్స్ లేకుండా ఏదైనా బిజినెస్ ఉందా చెప్పండి? టీసీఎస్ కంపెనీ కూడా ప్రోడక్ట్లే, వాళ్ళ సాఫ్ట్వేర్, వాళ్ళు ఏంటి సాఫ్ట్వేర్ని వేరే ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఈ రోడ్డు పక్కన దొరికేటి మనకు చూసేటి అన్నీ కూడా ప్రోడక్ట్సే. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. కొంతమంది క్రికెట్ బ్యాట్లు అమ్ముతారు, కొంతమంది శారీస్ అమ్ముతారు, కొంతమంది సబ్బులు పేస్ట్లు అమ్ముతారు. ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ లేకుండా బిజినెస్ లేదు. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ కేటగిరీ ఏముంటాయంటే ఇందులో హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. హోమ్ కేర్లో ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, క్లాత్ వాష్, ఇందులో ఒక 10 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, పేస్ట్, సోపు, బ్రష్ ఇలాంటివి. ఇందులో ఒక 50 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. థర్డ్ వచ్చేసి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవి ఒక 50 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే మల్టీవిటమిన్, మీకు ఏ ప్రాబ్లం అని ఉండని, వీటి సప్లిమెంట్స్ అంటాం, మెడిసిన్స్ కావు, ఎవరైనా వాడచ్చు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, నాకేం లేదు. నేనే ఇందులో 11 రకాల సప్లిమెంట్స్ వాడతాను. నేను ఏ ప్రాబ్లం లేనివి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో 4వది మన దగ్గర కాస్మెటిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి ఒక 100 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని కేటగిరీస్ కలిపి. ఓకే, సో 5th వచ్చేసి అగ్రికల్చర్ కేర్, రైతులు. సో రైతులకి పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ, భూమి లోపల భూసారాన్ని పెంచే ప్రోడక్ట్స్. ఇవి ఒక 8 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మొత్తం కలిపితే ఆల్మోస్ట్ ఒక 200+ దాకా ఉంటాయి. ఇన్ని ప్రోడక్ట్స్కి మీకు తెలుసా, ఒక్క సర్ఫ్ అనే కంపెనీ ప్రోడక్ట్కి మీరు కరీంనగర్లో డీలర్షిప్ తీసుకోవాలంటే మినిమం 5 లక్షలు డిపాజిట్ చేయాలి. ఆల్రెడీ డీలర్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం, తెలుసా అండి? ఇప్పుడు నేను సర్ఫ్ XXX సర్ఫ్కి నేను కామన్ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేనేం చేయాలి, కంపెనీకి 5 లక్షలు కడితే నాకు ఒక్క ప్రోడక్ట్ డీలర్షిప్ ఇస్తుంది. నేను ఆ ప్రోడక్ట్ ఓన్లీ అదే ఏరియాలో అమ్మాలా. నేను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇటు అమ్ముతా అంటే కుదరదు. ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారు. మరి ఒక్క ప్రోడక్ట్కి 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఆ ఏరియాలో అమ్మాలి. మరి ఇన్ని ప్రోడక్ట్స్కి నేను ఎంత పెట్టుబడి పెట్టాలా? ఇన్ని ప్రోడక్ట్స్కి నీకు ఓనర్షిప్ ఇస్తుంది. నువ్వు ఓన్లీ అదే ఏరియాలో కాదు భరత్, నువ్వు తెలంగాణలో ఎక్కడైనా చేసుకో, ఇండియాలో ఎక్కడైనా చేసుకో. ఇన్ని ప్రోడక్ట్స్కి మీకు ₹0 ఎక్కడైనా చేసుకో అని చెప్తాను. పెట్టచ్చా? మళ్ళీ భూతాతం పెడతారా? ఓకే, సో మరి ఏం చేయాలి? ఈ ప్రోడక్ట్స్ అన్నిటి మరి మనం ఇప్పుడు కొత్తగా వాడాల్సిన అవసరం లేదండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందరు ఇదివరకు నుంచే వాడతారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ ప్రోడక్ట్స్ మనకి ఇన్ని రోజులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు వీటి అనుకున్న అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటిది? నిజంగా చెప్పండి, ఒక వ్యక్తి ₹100 ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫ్ అనుకోండి, కస్టమరే కదా మనం. ఈ ప్రోడక్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనం కిరాణా షాపు.
రిటైలర్ షాప్ ఆయన ఈయనకి వేరే కారణం నుంచి కొనుక్కొని వస్తాడు. ఆయన తయారు చేస్తాడా కిరాణా షాప్ అని? ఈ రిటైలర్ ఎక్కడి నుంచి చేస్తాడు? ఈ హోల్సేల్ ఎక్కడి నుంచి చేస్తాడు? డీలర్. ఈయన ఎక్కడి నుంచి చేస్తాడు? స్టేట్ ఏజెంట్. ఈయన కంపెనీ దగ్గర నుంచి చేస్తాడు. అవునా కదా? ఈ పెన్ అట్లా నచ్చింది, ఈ మైక్ అట్లా నచ్చింది, ఈ సూట్ అట్లా నచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఒక 100 రూపాయల ప్రోడక్ట్ కంపెనీలో ఎంత తయారవుతుంది? నా లాభం పోను. థమ్స్అప్ 10 రూపాయలు ఎంత తయారవుతుంది? రూపాయి తయారవుతుంది. 10 రూపాయల థమ్స్అప్ రూపాయికి తయారవుతుంది. ఆ మహేష్ బాబుకి 10 కోట్లు, ఆ సమంతకి 10 కోట్లు, లేదంటే ఆ మహేష్ బాబు వీళ్ళందరికీ 10 కోట్లు పోయి మన దగ్గర అంత వస్తుంది. అది అంత షాపులో అంటే ఒక 20 రూపాయల ప్రోడక్ట్ తయారవుతుంది. 20 రూపాయల కంపెనీ లాభం తీసుకొని 40 రూపాయలకి స్టేట్ ఏజెంట్కి అమ్ముతుంది. ఇది ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా మన కాడికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ వీళ్ళందరూ ఒక 10 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ అసలైన సినిమా హీరోలు వస్తారండి, ఆర్ట్స్ రూపాయలు వస్తారు. చిరంజీవి, ధోని, మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, ఇది చాలా గొప్పలు. వీళ్ళ మన ఇంట్లో మన వాళ్ళ మీద కంటే వీళ్ళ మీద చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనకి మస్తు ఎక్కువ ఉంటుంది. నిజంగా చెప్తాను, అంత ప్రేమ ఎక్కువ ఉంటుంది వీళ్ళ మీద. నిజంగా మహేష్ బాబుకి డబ్బులు లేక ఆర్ట్స్ చేస్తాడు చెప్పండి. కాజాల ఇప్పుడు సమంత వస్తుంది, ఒక ఇట్లా తలుపు ఉంటుంది, ఒక తలుపుని ఇట్లా తంతుంది అన్నమాట. తలుపు ఇట్లా పడి ఇట్లా వచ్చి నీ పేస్ట్లో ఉప్పు ఉందా అంటుంది. నిజంగా చెప్పండి, తలుపు తంతుందా? ఆమె పలుకుతుందా? ఈ జడ తీసుకొచ్చి లారీకి గట్టి ఇగ్గుతూ ఉంటుంది. నేను ఈ షాంపూ వాడినా ఇగో లారీ ఇగ్గినా నాకు జడ ఇంత స్ట్రాంగ్ అయిందని చెప్పేసి. ఇది మోసమా కాదా? నిజంగా చెప్పండి, మహేష్ బాబు థమ్స్అప్ తాగుతాడా? కాళ్ళు చేతులు కూడా కట్టుకోడు, కానీ మన చేతితో తాగిపిస్తాడు. ఆయనేమో గుట్టలు దుంకుతాడు. మన గుట్టలు దులకాల్సిన అవసరం లేదు. బండ నుంచి గాడికి బెరుకుతుంది. అబద్ధం చూసి అదే నిజం అనుకుని సామానుకుంటాను. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ గుట్కాలు బుక్కని కూడా బుక్కరు, మన చేత బుక్కిస్తారు. మరి వాళ్ళ కెమికల్స్ చెప్పి అంత ధైర్యంగా వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్తే మనం నిజాయితీగా ప్రోడక్ట్స్ గురించి మనం వాడి చెప్పరాదా? ఓకే, ఇక్కడ చూడండి, ఈయన ఒక 10 రూపాయలు. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఇక చాలామంది నాటకాలు చూస్తూ ఉంటారు, సీరియల్స్, మీడియా. ఎంత ఘోరం అంటే సీరియల్స్లో మధ్యలో యాడ్స్ వస్తుంది. ఆ యాడ్ కూడా కరెక్ట్ ఫస్ట్ యాడ్కి బాగా కాస్ట్ ఉంటుంది తెలుసా మీకు? మళ్ళీ లాస్ట్ యాడ్కి బాగా కాస్ట్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి టీవీ ముందు కూర్చుంటే లేవనేది కానీ క్యూరియాసిటీ పెంచాలని చెప్పేసి ఆ యాడ్స్లో కూడా పైసలు తీసుకుంటారు టీవీ ఛానల్స్ వాళ్ళు. ఇట్లా మనం ఒక 60% అమౌంట్ మనం కోల్పోతున్నాం వీళ్ళ ద్వారా. సో మన కంపెనీ ఏమంటుందంటే, ఈ మొత్తం స్టడీ చేసి ఇందులో ఇద్దరే కదా ఇంపార్టెంట్, వాడుకునే అతను ఇంపార్టెంట్, తయారు చేస్తే అతను ఇంపార్టెంట్, వాడుకునే అతను ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఏం చేస్తారు? ప్రోడక్ట్ మూవ్ చేస్తారు. సో 2004లో ఒక గ్రేట్ పర్సన్, ఓకే, సో ఈ భూమి మీద ఉన్న వ్యక్తి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ అండి. కొన్ని కోట్ల మందికి ఆయన ఆశ. అటువంటి వ్యక్తి ఇదంతా చూసి ఇందులో లక్షలు సంపాదించే వాళ్ళే లక్షలు సంపాదిస్తాడు, ఒక పేదవాడు ఇందులో లక్ష సంపాదించలేడు. వీళ్ళందరూ తీసేస్తే ఒక పేదవాడు కూడా, ఒక గృహిణి కూడా, ఒక మహిళ, ఎలాంటి ఇన్కమ్ లేని వ్యక్తులు కూడా లక్ష సంపాదించుకోవచ్చు ఇందులో. వీళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చాడు ఎందుకు? కంపెనీ నేను ఉంటా, డైరెక్ట్ కస్టమర్కే ప్రోడక్ట్ ఇస్తా. ఇది డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతిలో ఇస్తే ఈ 60% వీళ్ళకి పోయేది, వీళ్ళకేస్తే వీళ్ళు రిచ్ అవుతారు కదా అని చెప్పేసి 2004లో ఒక కంపెనీ స్టార్ట్ అయింది. కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ స్థాపించిన వ్యక్తి వచ్చేసి గౌతమ్ బాలి సార్. నిజంగా ఎంత గొప్ప కంపెనీ అంటే, రియల్గా అంటే మేము ఫారెన్ క్రూజ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అండి, సో మాకు ఫస్ట్ రోజు యూసీడీ అండ్ ఎబో వాళ్ళకి సో సపరేట్ ఒక ట్రీట్ ఇచ్చింది అనమాట. ఓన్లీ యూసీడీ అండ్ ఎబో వాళ్ళే అందులో ఉండాలి. సో ఇన్ఫ్యాక్ట్ అండి, సో మా టేబుల్ పక్కనే గౌతమ్ బాలి సార్ వారు కూర్చున్నారు. ఒక కంపెనీ ఎండి అసలు మనతో ఉంటారు ఎక్కడైనా ఆలోచన చేయండి. ఓ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ ఎంప్లాయీస్ పక్కన వచ్చి కూర్చుంటారా? మా పక్కన వచ్చే కూర్చున్నారు, మా పక్కన వచ్చే మంచిగా మేము ఎంజాయ్ చేస్తాను, వాళ్ళతో ఫోటోలు దిగుతాను, అన్నీ చేస్తాను, డ్రింక్ తాగుతాను, అన్నం తింటాను, అన్నీ చేస్తాను. అప్పుడు అనిపించింది, అరే డౌన్ ద ఎర్త్. నిజంగా కంపెనీలో మోసం ఉంటే మన పక్కన వచ్చి కూర్చోరు, గల్లా పట్టుకొని అడుగుతాం అడగమా, నువ్వు జాయినింగ్ ఫీజు ఎందుకు పెట్టినావు, నువ్వెందుకు మోసం చేస్తావు? అరే మాతో 2 రోజులు ఉండి మేము తిన్న అన్నమే తిన్నారు, వాళ్ళకి సపరేట్గా అండలే. మళ్ళా అంటే మన మధ్యలోనే ఉన్నారంటే కంపెనీలో క్వాలిటీ, ఆ మనిషిలో క్వాలిటీ ఉంటేనే ఉంటుంది, అవునా కదా? ఓకే, సో ఇంత గొప్ప కంపెనీ ఈరోజు మన దగ్గరికి వచ్చిందండి. 0 ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ బిజినెస్ చేయాలి అంటే మెయిన్గా అండి,
సో ఒక ఆధార్ కార్డు ఇస్తే మీకు ఇందులో ఐడి నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఇంకా విచిత్రమైన మనుషులు ఉన్నారు. ఆధార్ కార్డు ఇస్తే ఏందో వీళ్ళు ఏదో హ్యాక్ చేస్తారు అనే కూడా ₹1 ఉండదు. ఇప్పుడు నేను మా లారీ ట్రాన్స్పోర్ట్ మేము కొట్టించే నెల డీజిలే 4 లక్షల పైన ఉంటుంది. మేము లారీలో కొట్టించే డీజిలే. నేనే ధైర్యంగా ఆధార్ కార్డు తీసి ఇచ్చిన. మా ఫ్రెండ్ కానీ ఆధార్ కార్డు అడిగితే అరే ఇప్పుడు హ్యాక్ చేస్తాను రా, ఎన్ని ఉన్నారా నీ అకౌంట్లో అంటే 500 ఉన్నాయిరా. అరే నువ్వు రిస్క్ తీసుకోకపోతే నీ లైఫ్లో మిగిలేది రస్కే రా అని చెప్పేసి అన్నాను. అవునా కదా? ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు ఇరా. మనకు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఉంటే చాలండి, మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఈ ఐడి నెంబర్ మీద మన కంపెనీ 9 రకాల ఇన్కమ్లు ఇస్తుందండి. ఈ 9 రకాల ఇన్కంలో ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే మీరు ఇందులో ఏది కొన్నా కానీ మీకు 10% నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఏదైనా కొనుక్కోండి. మొత్తం 300 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మీరు ఏదైనా కొనుక్కుంటే డిస్కౌంట్ వస్తుంది. మనకి బయట మీరు ఏదైనా కిరాణా షాప్లో కొంటే మీకు డిస్కౌంట్ వస్తుందా? ఇది వస్తుందా అండి? ఇక్కడ మీరు ఒక్కసారి ఐడి తీసుకుంటే చాలు, లైఫ్ లాంగ్ ఈ మీరున్నంత కాలం ఎప్పుడు కొన్నా డిస్కౌంట్. అది దీంట్లో రెండో బెనిఫిట్ ఉంటుంది. మీరు ఇక్కడ ఏ ప్రోడక్ట్ కొన్నా దాని మీద 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. 10% ప్రోడక్ట్ ₹1000 ఉంటే ₹100 ప్రోడక్ట్ ఫ్రీ. మనకు బయట ఒక గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ నేను ఇస్తాడు ₹5. చాలామంది లేడీస్కి ఫ్రీ వస్తే డిస్కౌంట్ చాలా ఇష్టం. అందుకే లేడీస్ ఎక్కువ మంది ఉంటారు బిజినెస్లో. ఫ్రీ వచ్చింది అనుకో డిస్కౌంట్. ఇప్పుడు డిస్కౌంట్లో శారీలు కొంటే మనం చెప్తామా చెప్పవా? అవునా? ఇక్కడ చూడండి 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇక్కడ ఇంకో ఇన్కమ్ ఉంటుందండి. ఇందులో CNC అనే ఆఫర్ ద్వారా మీరు ఒక 4 నెలలు కొంటే మీకు ఇక్కడ నెల అంటే ఇది లెక్క చేస్తే ఒక 20% మీకు ప్రోడక్ట్స్ ఫ్రీ ఇస్తుంది. ఒక 4 నెలలు కొంటే. మన కిరాణా షాప్లో 4 సంవత్సరాల నుంచి కొంటాను, 10 సంవత్సరాల నుంచి కొంటాను పెళ్ళైనాక. అవునా కదా? ఎప్పుడన్నా మీకు అక్క నువ్వు 5 ఏళ్ళ నుంచి నా దగ్గర కొంటాను కదా, ఇగో 2000 సామాన్ తీసుకొని పో ఫ్రీగా అని అన్నారా? 4 నెలలు కొంటే ఇక్కడ ఫ్రీ, 4 నెలలు కొంటే ఫ్రీ. సో ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. సో 5% నుంచి 16% అంటే ఆ నెలలో మీరు ఎంతైతే ప్రోడక్ట్స్ కొన్నారో దాని మీద మీరు కొన్న దాని మీద మినిమం 5% వేసుకుని ఒక ₹100 మన బ్యాంక్ అకౌంట్లో ఇస్తారు. మనం ఎప్పుడైనా సంతూర్ వాడితే బ్యాంక్ అకౌంట్లో వేసి రండి వేయరు. మీరు ఇంకో 10 ఏళ్ళు వాడినా అయ్యారు, మీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు లాక్కపోతారు. జస్ట్ మీరు ఒక్కసారి షాప్ చేయండి. ఇవన్నీ లెక్క చేస్తే మీకు 50% వస్తుంది. మనం మొత్తం ఎంత కోల్పోయినాం? 60% కోల్పోతాను. అందులో 50% మనకి ఇట్లా ఇస్తుంది. మిగతా 10% ఎట్లా ఇస్తుంది అంటే మనం ఇతరులకి షేర్ చేయడం ద్వారా, అంటే ఇతరులకు చెప్పడం ద్వారా. ఇతరులకి చెప్పడం అనేది దీని కొత్త విషయమా? ఇప్పుడు నేను కరీంనగర్కి కొత్తగా వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేఖా మేడం తెలుసు. రేఖా మేడం నేను కొత్తగా వచ్చిన, మా ఆవిడకి ఒక మంచి శారీ కొనుక్కోవాలి, మంచి షాప్ పేరు చెప్పండి అంటే ఏ షాప్ పేరు చెప్తారు మేడం? కమలా? కమల్స్ వెంకటేశ్వర కమల్స్. ఓకే కమల్స్. ఇప్పుడు తను కమల్స్ నాకు రిఫర్ చేసిన కమల్స్ తీసుకుని వెళ్ళిన మా మేడంని నేను. తను శారీ కొనుక్కున్నాయి. ఈమెకి డబ్బులు వస్తాయా? ఎవరికి వస్తాయి డబ్బులు? ఇంకా విషయం ఏంటంటే ఎగ్జాక్ట్గా కమల్స్ దా వెంకటేశ్వర బాగాలేవు, మొన్న పోయినా ఏం బాగాలేవు, ఏదో మన చుట్టాలదే అయినట్టు ఆ కమల్స్. అవునా? అవునా కాదా? నిజంగా చెప్పండి. వాడంతా ఫిక్స్డ్ రేట్, దీంట్లో మంచిగా ఉంటే నేను మొన్న పోయినా. అవునా కదా? మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు, నీకు ఎన్ని చీరలు అంటే అన్ని చీరలు చూపిస్తారు. అవునా? ఆఫర్ ఉంటుంది. ఇక్కడ చూడండి అదే పని, మీరు ప్రొడక్ట్స్ వాడుకోండి. మీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చదో ఆ ప్రొడక్ట్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేయండి. నలుగురు చెప్పండి. చుట్టుపక్కల వాళ్ళకి తీసుకొచ్చి మీ ఇంట్లో కిట్ ఓపెనింగ్ చేయండి. ఇగో నేను ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాయి, ఇవి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్, ఇవి డిస్కౌంట్లో వస్తాయి, క్వాలిటీ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తానని చెప్పేసి ఆ ప్రోడక్ట్స్ అన్నీ చెప్పండి. అందులో 10 మందికి చెప్తే ఒక 4 వచ్చారు అనుకోండి, ఆ 4 తీసుకున్నారు. ఆ 4 ఏం చేస్తారు? వాళ్ళని చేస్తే ఇంకో 4 చెప్తారా? సో ఒక్కనిగా స్టార్ట్ అయిన నేను 1 ఇయర్లో నా టీమ్ సైజ్ 6000 మంది అనండి. 6000 మంది. ఇప్పటి వరకు నేను ప్రోడక్ట్స్ వాడుకొని ఒక 8 మందికి చెప్పిన, ఆ 8 మంది ద్వారా 6000 మంది అని కదా. ఇప్పటి వరకు నేను 1 ఇయర్లో నేను నా టీం మొత్తం కలిసి చేసిన టర్న్ ఓవర్ ఎంత అంటే ₹2 కోట్ల అండి. ₹2 కోట్ల వ్యాపారం చేసిన మేము. ₹1 పెట్టుబడి లేదు, గోదాం లేదు, ఎంప్లాయీస్ లేరు, ట్యాక్సులు కట్టేది లేదు, టెన్షన్ లేదు. 2 కోట్ల వ్యాపారం అంటే ఎంత పెద్ద గోదాం కావాలా? జస్ట్ మాట ముచ్చట చెప్పడం ద్వారా ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ చేసినాం. ఈ ₹2 కోట్ల దాదాపు ఒక 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా మేమందరం సంపాదించుకున్నాం. 6000 మంది
అందులో ఎవరి కమిషన్లు వాళ్ళకి పోను. నాకు వచ్చింది 11,70,000. అర్థమైందా అండి? బాగుందా? ఇతరులకి డబ్బులు సంపాదించి పెడుతూ నేను డబ్బులు సంపాదించడం. ఏదన్నా బిజినెస్ ఉందా ఇట్లా చెప్పండి? మీరు కంగనాలు పెట్టండి, మీ పక్కన కంగనాలు ఇంకోటి పడితే మీ గుండె దడదడంటది. అవునా కాదా? అవునా? మీరు కంగనాల ద్వారా ₹1,00,000 సంపాదించండి, నీ 1,00,000 సంపాదించా, నువ్వు కూడా రావే, నువ్వు కూడా పెట్టి అని చెప్పేసి అంటావా? మన చెల్లి అయినా పోటీ అవుతుంది. ఇప్పుడు నా బిజినెస్లో అండి మా అక్క ఉంది, మా మరదలు ఉంది, మా బాబాయ్ ఉన్నాడు, మా మామ ఉన్నాడు. నిజంగా ఈ బిజినెస్లో లాస్ వచ్చేది ఉంటే మా చుట్టాలను అయితే ఇన్వాల్వ్ చేయ కదా. ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ బాగా లేకపోయి ఉంటే మా ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగం చేయ కదా. వేరే వాళ్ళ మీద ప్రయోగం చేసి అప్పుడు నస్తే ఇంట్లో మీద వాడిపిస్తామన్నా కదా. ఇది మేము ఇంట్లో వాడిపించి ఇంట్లో రిజల్ట్స్ వచ్చినాక మేము బయటకు పోయినాం, ఇంట్లో గెలిచినాం, తర్వాత రచ్చ గెలిచినాం మేము. సో మీరు ఏం చేయండి అంటే ఈ ప్రోడక్ట్స్ మీరు వాడుకుంటూ ఒక ఇట్లా మీరు చెప్పుకుంటూ వెళ్ళండి. మీకు ఒక 1 yearలో పెద్ద టీం తయారవుతుంది. ఆ టీం మీకు 3 తరాల వరకు డబ్బులు సంపాదించి పెడుతుంది. ఈరోజు భరత్ సార్ అనే వ్యక్తి ఈ బిజినెస్ ఎందుకు చేస్తుండంటే, ఈ బిజినెస్లో నేను ఈ రోజుకి ఈ భూమి మీద లేకపోయినా నా ఇన్కమ్ కమ్సే కమ్ ₹1,00,000 ఉంటుంది ఎవ్రీ మంత్, భూమి మీద లేకపోయినా. ఎందుకు అనంటే నా వెనక పెద్ద టీం ఉంది. అదే ₹1,00,000 సంపాదించే వ్యక్తి ఉన్నాడు, జాబ్ చేసే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఉద్యోగానికి పోతేనే డబ్బులు వస్తాయి. అవునా కదా? పోకపోతే ఎందుకు? నాకు టీం లేదు, కానీ ఇక్కడ నాకు టీం ఉంది. సో టీం ఉంటే మీరు ఇక్కడ ప్రొటెక్షన్, అంటే మీరు రిచ్ అవుతారు. టీం లేకపోతే మనం యాక్టివ్ ఇన్కమ్, అంటే మనం పని చేసినంత కాలమే డబ్బులు వస్తాయి, పని చేయనంత వరకు మనకి ఇందులో ఇన్కమ్ అనేది రాదు. సో ఇట్లా ఇది పెద్ద కాన్సెప్ట్ అండి. సో దాసర్ వచ్చినా 10 minutes ఓకే. సో ఈ లోపు కొన్ని మనం టెస్టిమోనియల్స్ చూద్దామండి. సో ఫస్ట్ నాదొక టెస్టిమోనియల్ చెప్తాను. నిన్న చాలా అద్భుతమైన ఫలితం. సో మా డౌన్లైన్ ఒక వ్యక్తి, సో మేము లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ అండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావట్లేదు. సో ఆల్మోస్ట్ 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, పిల్లలు అవ్వట్లేదు. సో అంటే అతనికి మొత్తం స్పెర్మ్ కౌంట్ అనేది 0 ఉంది. అంటే స్పెర్మ్ కౌంట్, వీర్య కణాలు కంప్లీట్ ఏం లేవు, అజియోస్పెర్మియా అంటాం, ఏం లేదు. మన ప్రోడక్ట్స్ ఇచ్చినాం, ఎలార్జినైన్, ఎనర్జీ బూస్టర్, నోని, స్పిరులినా, గ్యానోడెర్మా, ప్రోటీన్ పౌడర్, ఈ 6 ప్రోడక్ట్స్ ఇస్తే అండి. సో ఇప్పుడు అమ్మాయి కన్సీవ్ అయింది. 10 సంవత్సరాల్లో దాదాపు వీళ్ళు 2-3 లక్షలు ఖర్చు చేసుకున్నారట. ఇది జస్ట్ ఒక 10,000లో మొత్తం సెట్ అయిపోయారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే ఇంకా వేరేది. ఇట్లా చాలామంది మన లోపల ఎంతోమంది ఉన్నారండి. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్తోని వాడి ఆరోగ్యం సెట్ అయిన వాళ్ళు. సో ఆల్ లీడర్ బ్రాండ్స్ అండ్ అబోవ్. సో స్వీట్ అండ్